అందుకే ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే చెందాలి. ఆయనను స్తుతించవలసినటువంటి సమయంలో ఆయననే స్తుతించాలి. ఆయనను మహిమపరచవలసినటువంటి విషయాలలో ఆయననే మహిమపరచాలి. ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకు మాత్రమే చెందాలి. అందుకే మాకు కాదు, యెహోవా మాకు కాదు, మరి ఎవరికి ఈ మహిమ ఎవరికి చెందాలి అని అంటే, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని వాక్యం చెప్తుంది. నీ నామమునకే అనగా యేసు నామమునకే, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి దేవాది దేవుని నామమునకే మహిమ, సర్వ అధికారము కలిగిన ఆ యేసు నామమునకే మహిమ కలగాలి. సర్వశక్తిమంతుడైన ఆ దేవుని నామమునకే మహిమ కలగాలి. సర్వ సృష్టికర్త అయిన, సర్వ సృష్టికి ఆధారమైన యేసు నామమునకే మహిమ కలగాలి. అన్ని విధాల ఆయన మాత్రమే మహిమ పొందదగినటువంటి దేవుడు. అందుకే ఆయనకే మహిమ కలగాలి.